ఏపీలా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి చిత్ర పరిశ్రమల అన్ని రకాల అనుకూలంగా నడుస్తున్నదంట. ఇప్పటికే టికెట్ ధరల విషయంలో పెంచుకునే వెసులుబాటు గిట ఇచ్చిందంట. గంతేకాదు అధిక షోలు పెంపుదల గిట్లా సులభంగా అనుమతులు దక్కుతున్నాయంట. ఇక మన చిత్ర పరిశ్రమ ప్రభుత్వము ఇద్దరు చాలా చక్కటి అనుబంధంతోని ముందుకు కొనసాగుతున్నారంట. ఇక ప్రభుత్వంతో ఏ పని జరగాలన్నా గానీ, ప్రభుత్వాల ప్రముఖులని కలవాలన్నా గానీ, ఎవరైనా సరే గానీ చిత్ర పరిశ్రమలకు వెళ్ళి పోనీకే కలవాలన్నా గానీ సునాయసంగా కలవగలుగుతున్నారంట. మళ్ళీ వీటన్నిటికీ కారణం ఎవరు? ఒక్కడే ఒక్కడు, మన నటుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం అయిండు కాబట్టి. అంతేకాదు మన పవన్ కళ్యాణ్ కు ఇక ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు వారధి ఎవరు అనంటే మాత్రం ప్రముఖంగా ఒక దర్శకుడి పేరు వినబడుతున్నది. ఇక ఎవరో కాదు, పెద్ద దర్శకుడైన త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ అంటే యాదికొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ కు ఎంతటి చక్కటి అనుబంధం ఉన్నదో సైన్మల పరంగానే కాదు, వ్యక్తిగతంగా ఇట్లా వీళ్ళు ఎంత మంచి స్నేహితులో మన అందరికీ ఎరకబట్టే. మన గీదే కారణమై ఉండొచ్చు. ఇక మరోపక్క చిత్ర పరిశ్రమ తరపున ఇక సమస్యలు అన్ని ప్రభుత్వానికి చెప్పుకోవాలి అంటే ఎవరు చెప్తారు? ఇక త్రివిక్రమే. ఇక త్రివిక్రమ్ దగ్గరికి పోయి చెప్తే చాలు పని అయిపోయినట్లే, అంత సీన్ నడుస్తున్నదంట. మళ్ళా చిత్ర పరిశ్రమలకు వెళ్ళి దర్శక నిర్మాతలే కాకుండా ఎవరైతే వాళ్ళు ఇక ప్రభుత్వంతో పని జరగాలనుకుంటే త్రివిక్రమ్ని కలిస్తే చాలు పని అయిపోతుంది. ఇక సమస్య ఏకంగా డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళిపోతున్నదంట. అయితే స్వయంగా పవన్ కళ్యాణే ఆయన ప్రతినిధి లెక్క త్రివిక్రమ్ ని నియమించుకున్నాడంట. ఇక చూసిరా, ఇది అసలు ముచ్చట. ఇక ఆయన చేయాల్సిన పనులు నిర్వహించాల్సినవి ఇక ఆయన తరపున త్రివిక్రమ్ కి ఆ బాధ్యత అప్పచెప్పినట్లు టాక్లు అయితే వినబడుతున్నది. ఇక గంతే కాదు, ఇక ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి త్రివిక్రమ్ కెళ్ళే పవన్ కళ్యాణ్ కి చేరవేసిండంట. మళ్ళా గిట్లా చూసుకుంటే గినక త్రివిక్రమ్ ఇక మధ్యలో వచ్చిన అశ్విని దత్తు కల్కి సినిమా గిట్లా త్రివిక్రమ్ దగ్గరకు పోయిన చెప్పిందారని ఇక టికెట్ల పెంపుదలకు వెసులుబాటు దొరికిందని టాక్లు అయితే వినబడుతున్నది. ఇక చూసిర్రా, గిది అసలు ముచ్చట. ఇక మీకు గిట్లా ఏమనిపిస్తున్నది? పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలనే కాదు, ఇప్పుడు రాజకీయాలలో ఓడడం వల్ల అందరికీ మేలే అయిందే అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టరే. అట్లనే అడుగు అంటుంటా, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.